ఆంధ్రాలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు టోటల్? 175 కదా. నాకు బహుశా 160 మంది తెలుసు. మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఎమ్మెల్యేలు? 175. 175లో నాకు ఇంచుమించు 150-120 మంది తెలుసు. తెలంగాణలో ఎంతమంది ఉన్నారు? తెలంగాణలో ఎంతమంది? తెలంగాణలో 294, 110. ఓకే, నాకు కనీసం 100 మంది తెలుసు. 118, 119. ఇంచుమించు దాంట్లో ఒక 80-90 మంది తెలుసు. 49 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ కన్నప్పని మీరు అటెంప్ట్ చేస్తున్నారు. సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. 50 సంవత్సరాల తర్వాత ఈరోజు ఈ తరానికి కథ చెప్పడానికి శివుడు ఆజ్ఞించాడు నాకు అని అనుకొని నేను ఈ సినిమా ప్రయత్నం స్టార్ట్ చేశాను. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? మెగా ఫ్యామిలీకి మంచు ఫ్యామిలీకి మధ్య భేదాభిప్రాయాలు ఎందుకు ఉన్నాయి? నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. మొదలుపెట్టు. అది మీ మీడియాకు అనిపిస్తుందేమో కానీ లేదండి, గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. మీరు ఫ్రాంక్గా చెప్పాలండి. ఎప్పటి నుంచో సస్పెన్స్గా ఉంది అందరికీ. కరెక్ట్ గా చెప్పకపోతే పుర్ర పుచ్చకాయలా పెరిపోద్ది. సరిగ్గా చెప్పు. అంటే ఏముంది భేదాభిప్రాయాలు అనేది? నాకు తెలీదమ్మా, తెలీదండి, అంటే విన్నాను. అది మీ నోటి ద్వారా తెలుసుకుందామని. అంటే ఏముందని? అది మీ నోటి ద్వారా తెలుసుకుందామని. అంటే ఏముందని? అదేమో మాకు తెలియదండి. మేము ఎవరెవరు టెక్స్ట్ మెసేజెస్లో ఉంటాం, ఎవరెవరు మాట్లాడుకుంటూ ఉంటాం, ఎవరెవరు ఏమేం చేసుకుంటాం అని మీకు చెప్పాల్సిన అవసరం లేదుగా. ఎవరెవరు ఏమేం చేసుకుంటాం అని మీకు చెప్పాల్సిన అవసరం లేదుగా. ఎంత మదం. యాజ్ లాంగ్ యాజ్ మీకు టీఆర్పీలు పెరగాలి అది ఇది అనుకున్నప్పుడు యూ నీడ్ 2 వారింగ్ టీమ్స్. నా దగ్గర ఈ క్వశ్చన్ అడుగుతారు, ఇంకో హీరో దగ్గరికి వెళ్ళి మీకు ఇది ఉంది కదా అని అడగచ్చు. సో దాట్ ఈస్ కామన్. అది ఐ డోంట్ వాంట్ టు డిగ్నిఫై దట్ ఆల్సో. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అది మీ మీడియా వరకు మీకు అనిపిస్తుంది అది ఇది ఉన్నాయి, కానీ ఈ జనరేషన్లో వీ హ్యావ్ 0. నా వరకు అయినా ఐ హ్యావ్ 0 డిస్టర్బెన్సెస్ విత్ ఎనీబడి. కదా. డి అప్పుడు ఉన్న విష్ణు వేరే, ఈరోజు కన్నప్ప చేసే విష్ణు వేరే. డి అప్పుడు ఉన్న విష్ణు వేరే, ఈరోజు కన్నప్ప చేసే విష్ణు వేరే. ఒక వ్యక్తిగా కూడా నేను మారాను. నాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకోకు. ఐ వాజంట్ పర్ఫెక్ట్ దెన్. అరే అప్పుడు ఇలా చేసినకూడదని నేను అనుకున్నా. ఏదో తప్పైపోయింది అంతే. ఏదో సరదా కోసం వచ్చింది. ఒక 25 సంవత్సరాల తర్వాత అరే నేను కన్నప్ప అప్పుడు ఇలా చేసి ఉండకూడదేమో అను. బట్ ఐ హావ్ నో రిగ్రెట్స్. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినాభివృద్ధి చెందుతున్నారు. ఆ అంశానికి అది కరెక్ట్ అనిపిస్తుంది, అప్పుడు చేసే దాంట్లో తప్పులేదు. ఆ రోజు సిచ్యువేషన్ అది ఇది. మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అని నిన్ను నువ్వు కాపాడుకోలేవు. ఆ అంశానికి అది కరెక్ట్ అనిపిస్తుంది, అప్పుడు చేసే దాంట్లో తప్పులేదు. ఆ రోజు వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం? ఐ డోంట్ క్యారీ నెగటివిటీ అరౌండ్. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. ఒక మనిషిగా నేను మారిపోయాను అంజి గారు. నాకు నమ్మకం లేదు దొరా. అది ఇంట్లో మా వరకు బాగా క్లోజ్ సర్కిల్ వరకు తెలుస్తుంది, కానీ గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఆల్ దిస్ అన్న దీంట్లో వెళ్ళిపోతున్నా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అండి నోరు పడిపోయిందా? అబ్బా.
సో ఐ డోంట్ క్యారీ నెగిటివిటీ అరౌండ్ అ లాట్. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నాకున్న ఒక బ్యాడ్ హ్యాబిట్ కూడా చెప్తాను. ఇప్పుడు మీరు నాకు నచ్చలేదు అనుకోండి, మీతో నేను మాట్లాడలేను మళ్ళా. ఐ గో ఇన్ టు మై షెల్. నేను చాలా క్లోజ్డ్ అయిపోతాను. నేను చాలా క్లోజ్డ్ అయిపోతాను. రేయ్ అన్నేదో కొత్త బ్రాండ్ అడుగుతున్నాడు చూడండి రా. దట్ ఈస్ మై బ్యాడ్ హ్యాబిట్. మాట్లాడుకొని చాలా ఇష్యూస్ రిజాల్వ్ చేయమని అందరూ అంటారు కానీ బట్ ఐ జస్ట్ గో ఇన్ టు మై షెల్. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. దట్స్ మై వీక్నెస్. దట్స్ మై వీక్నెస్. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. మోహన్ బాబు గారి ఆస్తికి మీరు ఒక్కరే వారసులు అన్నట్టుగా మీరే ఎంజాయ్ చేస్తున్నారు. మీడియా ఎంజాయ్ చేసేది వాళ్ళ ఇష్టం. అయన్నొద్దు పాయింట్కి రా. ఇంట్లో ఏం జరుగుతుందో ఒకప్పుడు 100% ఆఫ్ ద మీడియా వాజ్ ఎథికల్. నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. ఇప్పుడు ఏమైపోయిందంటే ఐ వుడెంట్ సే ద ఎంటైర్ మీడియా. సెల్ ఫోన్ పెట్టుకున్న ప్రతి ఒక్కడు జర్నలిస్ట్ అనే ఫీలింగ్ లో ఉంటాడు. నువ్వు పాయింట్కి వస్తావా అక్కడికి నేను రమ్మంటావా? దాన్ని ఆన్సర్ చేసి డిగ్నిఫై కూడా చేయను క్వశ్చన్. సో నాట్ గోయింగ్ టు ఆన్సర్ ద క్వశ్చన్. అది కరెక్ట్ అని నేను అంటున్నా. మీరు అన్నారు, నేను కాదంటున్నాను. నేను అంటున్నా నేను కాదంటున్నాను. నేను కరెక్ట్ అంటున్నా. ఓకే సెకండ్ అండి. పెద్దవాళ్ళుగా ఉన్నారు కదా కొంతమంది, చిరంజీవి గారు, నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. నాగార్జున గారు, వీళ్ళందరూ జోక్యం చేసుకున్నట్టుగా ఎక్కడ కనిపించలేదు, వార్తలు వినిపించలేదు. ఇదిగో మాస్టరు, మనం చెప్పింది వాడు చేయడయ్యా, వాడికి వచ్చిందే చేస్తా. నిజంగా ఫ్యామిలీ ఈజ్ అ వెరీ ప్రైవేట్ అఫైర్ అండి. ఫోన్ చేసి మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడారు. అది కరెక్ట్ అని నేను అంటున్నా. మీరు అన్నారు, నేను కాదంటున్నాను. నేను అంటున్నా. నేను కాదంటున్నాను. మీరేంది కుటుంబ నియంత్రణ అనేది ఎగనెస్ట్ మీరు? ఏమిటండి మీరు మాట్లాడేది? మీరేంది కుటుంబ నియంత్రణ అనేది ఎగనెస్ట్ మీరు? అది వ్యక్తిగత అభిప్రాయం. అంతేనా? ఇదంతా నాకు చాలా మామూలు విషయం. నాకు నలుగురు పిల్లలు ఉన్నారు. నాకు ఇంకా నాకు చిన్న పిల్లలు అంటే బాగా ఇష్టం. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. నాకు పిల్లలు అంటే బాగా ఇష్టం. నాకు ఇంకా పిల్లలు కానీ ఇంకెవడో పోయి ఎత్తుక్కోనింది. అవునా? పిల్లలు అంటే బాగా ఇష్టం. నాకు ఇంకా పిల్లలు కానీ ఇంకెవడో పోయి ఎత్తుక్కోనింది. అవునా? అంటే అవును. ఐ సెడ్ ఓకే ఫైన్ అన్నాను. ఎతికి చూడు నీకు తెలుస్తుంది అనేది. సో దాంట్లో ఒక ట్రెట్ కూడా ఉందన్నమాట. అందుకే కొంచెం సిగ్గుండాలి.